భర్త సంపాదించినటువంటి ఆస్తిలో భార్యకి హక్కు ఉంటుందా ఉండదా? భర్త సంపాదించినటువంటి ఆస్తిలో స్వార్జితంగా సంపాదించుకున్నటువంటి ఆస్తిలో ప్లాట్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, లేకపోతే భూములు కావచ్చు, భవనాలు కావచ్చు, ఏ ఆస్తి అయినా సరే భార్యకి ఏ రకమైనటువంటి హక్కు లేదు అనేది చట్టం చెప్తుంది. చాలా మందికి ఒక డౌట్ రేజ్ అవుతుంది, అరే భర్తకు సంబంధించినటువంటి ఆస్తిలో భార్యకి ఎందుకు వాటా ఉండదు, భార్యకి ఎందుకు హక్కు ఉండదు అనేది. ఎస్, జనరల్ గా భార్య అంటే భర్తలో సగం అంటారు కదా. ఎస్, భార్య అంటే భర్తలో సగం, కానీ భార్య అంటే భర్త ఆస్తిలో సగం కాదు అనేది చట్టం చెప్తుంది. ఓకే. ముఖ్యంగా చాలా మంది భర్త తన జీవిత కాలంలో ఆస్తులు సంపాదించుకుంటాడు, లేదు తనకు వారసత్వంగా ఆస్తి వస్తుంది, వారసత్వంగా ఆస్తులు సంక్రమిస్తాయి, భూములు కావచ్చు, ప్లాట్లు కావచ్చు, ఇల్లు కావచ్చు. ఒక భర్త తన జీవిత కాలంలో ఆస్తి సంపాదించుకొని లేదు వారసత్వంగా ఆస్తి వచ్చినప్పుడు, వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో భర్త హక్కుదారుడు, ఆయన పేరు మీద భూమి వస్తుంది, ప్లాట్లు వస్తాయి, భర్త తన స్వార్థంగా సంపాదించుకుంటాడు. కానీ తను సంపాదించినటువంటి ఆస్తి కావచ్చు, వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి కావచ్చు, రెండిట్లలో భార్యకు అనేటువంటిది హక్కు లేదు. హక్కు కూడా సంక్రమిస్తుంది భార్యకు, కానీ ఎప్పుడు సంక్రమిస్తుంది అంటే ఒక భర్త తను సంపాదించుకున్నటువంటి ఆస్తి మీద ఎలాంటి వీలునామా రాయకుండా అర్ధాంతరంగా ఏదైనా సహజంగా కావచ్చు, అర్ధాంతరం కావచ్చు, యాక్సిడెంటల్ కావచ్చు, ఏ రకంగానైనా సరే తన ఆస్తి మీద ఎలాంటి వీలునామా రాయకుండా, దీన్నే లీగల్ భాషలో డైడ్ ఇంటెస్టేట్ అంటారు. అంటే ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోతే చనిపోయినటువంటి భర్తకు ఉన్నటువంటి భార్య అప్పుడు హక్కుదారుడైంది. ఎవరెవరు హక్కుదారులు అయితే ఒక భార్యకైనా మిగతా వాళ్ళకి రాదా అనేది కూడా డౌట్ రావచ్చు మనకి. భార్య చనిపోయినటువంటి ఒక వ్యక్తికి ఆస్తి ఉండి, తన పేరు మీద ఆస్తి ఉండి, ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయినటువంటి ఒక భర్తకు ఉండబడినటువంటి భార్య ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తలా ఒక వాటా, ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, నలుగురికి 4 వాటాలు. భార్య ఫస్ట్ లీగల్ అయ్యారు, భార్యకు ఒక వాటా వస్తుంది, కొడుకులకు తలా ఒక వాటా వస్తుంది, బిడ్డలకు తలా ఒక వాటా. ఇద్దరు కొడుకులు ఉంటే 2 వాటాలు, ఇద్దరు బిడ్డలు ఉంటే 2 వాటాలు. తర్వాత చనిపోయినటువంటి వ్యక్తికి ఒక తల్లి తండ్రి ఇద్దరు కూడా ఉండొచ్చు, తల్లి తండ్రి ఇద్దరికి కలిపి ఒక వాటా. అంటే ఎంతమంది కొడుకులు ఉంటే కొడుకులందరికి వాటా, బిడ్డలుంటే బిడ్డలందరికి వాటా, భార్యకు ఒక వాటా, తల్లి తండ్రి కలిపి ఒక వాటా. అట్లా భార్యకు కూడా హక్కు సంక్రమిస్తుంది. కానీ భర్త బతికుండగా భార్యకు భర్త యొక్క ఆస్తిలో వాటా దక్కదనేది చట్టం చెప్తుంది. వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు మిగతా కొడుకులు బిడ్డలు భర్త తల్లితో పాటు భార్యకు కూడా ఒక హక్కుదారుగా, ఒక వాటాదారుగా కొనసాగుతుంది. అది హిందూ సక్సెషన్ యాక్ట్ అనేటటువంటి ఒక చట్టం చెప్తుంది. సెక్షన్ 6 ప్రకారంగా భార్య కూడా వాటాదారుడు, మిగతా కొడుకులు వాటాదారులు, అందరూ బిడ్డలు వాటాదారులు, తండ్రి వాటాదారుడు. భర్త బతికుండగా భార్యకి ఏ రకమైనటువంటి చట్టం లేదు, హక్కు లేదు అనేది చట్టం చెప్తుంది. ఒకవేళ రివర్స్ లో భార్య సంపాదించేది ఉండి భర్త ఖాళీగా కూర్చొని ఉంటే, భర్త ఆస్తిలో ఎట్లాగైతే భార్యకు హక్కు లేదు, భార్య పేరు మీద ఉన్నటువంటి ఏ ఆస్తిలో కూడా భర్తకు హక్కు లేదండి. ఒక మహిళ తన జీవిత కాలంలో ఏదైనా ఒక ఆస్తిని సంపాదించుకున్నప్పుడు, ఒక మహిళే కాదు పురుషుడు కూడా తన స్వార్థంగా ఒక ఆస్తిని సంపాదించుకున్నప్పుడు తను ఎవరికైనా దానం చేసుకోవచ్చు. అనాథాశ్రమానికి ఇవ్వచ్చు, ఒక చిల్డ్రన్స్ హోమ్ ఇవ్వచ్చు, లేదు ప్రభుత్వానికి దానం ఇవ్వచ్చు, లేదు ఒక NGO ఆర్గనైజేషన్కి ఇవ్వచ్చు, లేదు తనకు నచ్చిన మెచ్చిన పురుషులకు కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికైనా దానం ఇవ్వచ్చు, ధర్మం ఇవ్వచ్చు. కానీ భర్త అయినంత మాత్రాన భార్యకు హక్కు లేదు, భార్య పేరు మీద ఆస్తులు ఉన్నంత మాత్రాన భర్తకు హక్కు లేదు. ఇప్పుడు భర్త ఎట్లయితే ఎలాంటి వీలునామా రాయకుండా చనిపోయినప్పుడు భార్యకు మిగతా కుటుంబ సభ్యులకు ఎట్లయితే దక్కుద్దో, హక్కు చెందుద్దో, ఆస్తుల వారసత్వంగా వాటా వస్తుందో, అట్లా ఒక మహిళ కూడా తన పేరు మీద ఆస్తున్నప్పుడు ఏదైనా వీలునామా రాయకుండా తదంతరం కూడా ఈ ఆస్తి పలానా ఆయనకు చెందాలని రాసిపోతే ఎవరి పేరు మీద వీలునామా రాస్తే వాళ్ళకి దక్కుద్ది.
ఓకే. కానీ ఒక మహిళ కూడా ఎలాంటి వీలునామా రాయకుండా తన జీవిత కాలంలో అకస్మాత్తుగా చనిపోతే ఆ ఆస్తి మహిళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తిలో భర్త హక్కుదారుడు. ఓకే. మహిళకు ఉండేటటువంటి కొడుకులు బిడ్డలు, ఎంతమంది కొడుకులు ఉంటే అందరికి తల ఒక వాటా, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి తల ఒక వాటా వాళ్ళ వారసత్వంగా వాళ్ళకు వాటాలు దక్కుతాయి. అంతే తప్ప భర్త బతుకుండగా భార్య హక్కు రాదు, భార్య బతుకుండగా భార్య ఆస్తుల్లో భర్తకు హక్కు రాదు అనేది చట్టం చెప్తుంది. కొన్ని సందర్భాలలో కొంతమంది భర్తలు భార్యని పెళ్లి చేసుకొని పిల్లని కానీ భార్యని పట్టించుకోకుండా పిల్లల్ని పట్టించుకోకుండా వాళ్ళు నెగ్లెక్ట్ చేసినప్పుడు భార్యలు భర్తకు సంబంధించినటువంటి ఆస్తుల మీద కంపెన్సేషన్ దావాలు వేస్తారు. ఎందుకు అంటే నన్ను పట్టించుకోలేదు, నన్ను డ్యామేజ్ చేసిండు, డ్యామేజ్ షూట్లు వేస్తారు, మెయింటెనెన్స్ వేస్తారు. సిఆర్పిసి 125 సిఆర్పిసి ప్రకారంగా హక్కులు వేరు. మెయింటెనెన్స్ అనేటటువంటిది అది ఒక భర్త బాధ్యత కలిగినటువంటి భర్త భార్యని పిల్లలు దాదాలి. సాధకపోతే భార్య పోయి ఏం చేస్తుంది, నిర్లక్ష్యానికి గురైనటువంటి భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, లేదు తల్లి తండ్రులు కూడా వేయచ్చు. వాళ్ళు దావాలు వేస్తారు, లేదు మెయింటెనెన్స్కి వేస్తారు. మెయింటెనెన్స్ చేసినప్పుడు భర్తకు సంబంధించినటువంటి ఆస్తులు ఏమి ఉన్నాయి, భర్త ఆస్తుల మీద ఎంత ఇన్కమ్ వస్తుంది, ఆయన సంపాదించేటటువంటి సంపాదన వృత్తి రూపంలో ఎంత వస్తుంది, వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని కోర్టు ఏం చేస్తుంది అంటే ఒక భార్యకు భర్తకు సంబంధించినటువంటి సంపాదనలో మెయింటెనెన్స్ ఇంత ఇవ్వండి, 20% ఇవ్వండి, 30% ఇవ్వండి, సంపాదించినటువంటి సంపాదనని ఉన్న ఆస్తుల మీద వచ్చేటటువంటి ఆదాయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు తప్ప ఆస్తుల్ని పరిగణలోకి తీసుకోదు. అది చట్టం ఆ రకంగా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది ఏంటంటే నా భర్తకు 10 కోట్లు ఆస్తుంది, నాకు కూడా సగం ఆస్తి అని కొంతమంది చాలా మంది మహిళలు మురిసిపోతారు. కానీ ఓ ఫైన్ మార్నింగ్ ఎవరికి తెలియకుండా ఆయన ఎవరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసినా, దానం ఇచ్చినా, లేదు అవసరాల కోసం ఎవరికి ఇచ్చినా భార్య ఏ రకం కూడా ఆపగలిగే శక్తి లేదు, భార్యకు హక్కు లేదు. అందుకనే మన వాళ్ళందరికీ కూడా మైరా మీడియా ద్వారా ఈ రకమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండమని సూచనలు ఇస్తున్నాం.